హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మజేదార్ కహానియా 647. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మో ఇదేం పండు. తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను, ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళ్తున్నాడు. ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు. అతని వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి, రాజా, ఈ మామిడి పళ్ళను పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్ళకి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు. పండ్లు అక్కడ పెట్టి వెళ్ళమని రాజు చెప్పాడు. ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు. ఏమిటి, మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా? అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే! ఎంత ధైర్యం! నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకుపోమన్నాడు. వాళ్ళు రామలింగడిని పట్టుకోగానే, అమ్మో, పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు! మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలు పెట్టాడు. రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చి పంపాడు. కథలోని నీతి: అపాయాన్ని కూడా ఉపాయంతో తొలగించుకోవచ్చు. కథ చూశారు కదండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోరు కదూ. మీకు కనుక ఇంకా మరిన్ని వీడియోలు చూడాలని ఉంటే నా యూట్యూబ్ ఛానల్ మజేదార్ కహానియా 647 ని ఫాలో కండి. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉందండి, AN జ్యోత్స్నాదేవి ఆకుల. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను,